లేదు. నేను కూడా స్థానిక మహిళనే, నేను ఒక మాట అడుగుతున్నానండి. ఇప్పుడు ఇంత పెద్ద డెవలప్మెంట్ ఏరియాలో స్పందన అంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆడ పనులు జరుగుతున్నాయండి, వాస్తవంగా చెప్తున్నాను. అయితే మేము కూడా ఇప్పుడు ఏం కోరుకుంటున్నాం, మేము కూడా నిస్వార్థంగా ఎందుకు వచ్చామంటే మాకు కూడా ఈ ఎలక్షన్స్ లోపే ఒక సమాధానం రావాలి, పని జరగాలి. ఎందుకంటే 5 సంవత్సరాలు అవుతుందండి ఫండ్ రిలీజ్ అయ్యి, మరి ఎక్కడెక్కడో డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్తున్నారు కదా. ఇంత సెంటర్లో, కుకట్పల్లి సెంటర్లో ఈ పార్కు గురించి డబ్బులు ఎవరు తిన్నాడండి? మరి తెలియాలి కదా మాకు కూడా. మేము ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాం, ప్రతి దాని మీద స్పందించి గ్రూప్ కట్టి ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా ఇదైపోయి కాలనీ వాళ్ళు ఇంతలాగా చేయాలా? కార్పొరేటర్స్ ఏం చేస్తున్నారండి? వాళ్ళకు కూడా మంచి పనులు చేస్తే వాళ్ళకు కూడా ఓట్లు వేస్తాం కదా మేము. అవును కదా. మీరు కాలనీ వాసులందరూ, స్థానికులందరూ దీన్ని డెవలప్మెంట్ జరగట్లేదు అని చెప్పి అడుగుతా ఉన్నారు. అంటే సో ఇక్కడ మీ కాలనీ వాసుల నుండి ఎట్లాంటి వ్యతిరేకత కానీ డెవలప్మెంట్ జరగదని చెప్పేవాళ్ళు లేరు. సో ఖచ్చితంగా కూడా ఇది ఒక పొలిటికల్ వేలేనో ఈ డెవలప్మెంట్ అనేది ఆగిపోతా ఉందని. అంటే మేము ఇప్పటివరకు అయితే పొలిటికల్గా ఆగిందని మేము అనుకోవట్లేము. మరి ఏ అధికారులు ఎవరు ఒత్తిడి వల్ల ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరిని కూడా కలిసాము. అయితే ప్రతి ఒక్కరు నిస్వార్థంగా చేస్తున్నామని చెప్తున్నారు. మరి ఫండ్స్ ఎక్కడ మాయమైనాయండి? అందరు దేవుళ్ళ దయ్యాలు ఎక్కడికి వెళ్ళి వచ్చాయి? మా ఫండ్ ఎక్కడ పోయింది? ఇప్పుడు ఏదైనా చిన్న పని చేయాలి అంటే స్పందన రాగానే ఇమీడియట్లీ అయిపోతుంది. మాకు ఇప్పుడు మా స్పందన ఎలా ఉందంటే, గత 3 నెలల నుంచి మేము ఒక గ్రూప్ ఏర్పరచుకొని చేస్తే మాన్యువల్ మూతలు లేవంటే టక్కున వచ్చేస్తున్నాయి. ఒక లైట్ లేదంటే మీరు చెప్తే సిగ్గుచేటండి. లైన్ మ్యాన్లకి డబ్బులు మేము ఇస్తున్నాం, 200, 500 ఇచ్చి లైట్లు వేయించుకుంటున్నాము, స్ట్రీట్ లైట్లు వేయించుకున్నాం, చెత్త తెప్పిస్తున్నాము. మా కాలనీ వాసులం అందరం కలిసి మేము డబ్బులు ఇచ్చుకొని మేము చేస్తున్నప్పుడు మరి ఇక్కడ ఉన్న స్థానికంగా కార్పొరేటర్ ఏం చేస్తున్నారండి? అది ఎవరి బాధ్యత అండి? పార్కును డెవలప్ చేయాల్సింది ఎవరండి? వాళ్ళే కదా. వాళ్ళకి కూడా చెప్తే చూస్తామంటే చూస్తామనే సంవత్సరాలు గడుస్తుంది, ఇంకెన్ని సంవత్సరాలు. కాబట్టి మాకు కూడా నమ్మకం పోయింది రాజకీయం మీద. మాకు కూడా ఇప్పుడు ఏమంటున్నామంటే స్వచ్ఛందంగా మా కాలనీలో అందరూ సఫర్ అవుతున్నారు. ఇప్పుడు ఈవినింగ్ టైంలో ఎవరైనా ఎక్కడైనా వెళ్ళి కొంచెం వాకింగ్ చేసుకోవాలంటే మాకు ఎక్కడ ప్లేస్ లేదు. ఎందుకంటారా, ఫుట్బాల్ల మీద పోనైనా వాకింగ్ చేసుకుందామంటే అన్ని తోపుడు బళ్ళు పెట్టించారు. అందులో కూడా లంచాలకో మరి దేనికో తెలియట్లేదు మాకు. పౌరాన్ని ఇప్పుడు ఏం చేయాలంటే జిహెచ్ఎంసీ కమిషనర్ గారు ఈ ఫుడ్ బోర్డుల మీద ఉన్న ఈ అరటిపండు బండ్లయ్యా, కూరగాయల బండ్లయ్యా అని పీక్ పాడైపోయాలా. ఈవినింగ్ నిజంగా నిస్వార్థంగా చేస్తే మా ఏరియా కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో ఆఫ్టర్ 7 తర్వాత ఇవాళ ఫీల్డ్ మీదకి రావాలి. ట్రాఫిక్ జామ్ ఎందుకు అవుతుంది చూడాలా.